ఏపీ సీఎం వరుసగా విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే 2 అంశాలపై వైట్ పేపర్స్ రిలీజ్ చేసి కేంద్రంపైన, రాష్ట్ర విపక్షాలపైన నిప్పులు చెరిగిన చంద్రబాబు మూడో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమవుతున్నారు. కేంద్రం మోసం, రాష్ట్రం కష్టాలు అంటూ ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రాలతో అస్త్రాలు ప్రయోగిస్తోంది. విభజన హామీలు మొదలు రాష్ట్రం సాధించిన ప్రగతిపై వైట్ పేపర్స్ తో వేడి పుట్టిస్తోంది. ఎన్నికల వేళ గతాన్ని గుర్తు చేస్తూ నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. విభజన సమస్యలను ఎదుర్కోవడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్య, వైద్య రంగాల పురోగతి, జలవనరుల అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, మానవ వనరుల అభివృద్ధి, పరిశ్రమలు, ఉపాధి కల్పన, సేవారంగం పురోగతి, వివిధ వర్గాల సంక్షేమం తీరుతెన్నులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి తదితర అంశాలపై శ్వేతపత్రాలు ఇస్తున్నారు. రెండు 2014 విభజన చట్టం, హామీలు, అమలు అంశాలపై తొలి శ్వేతపత్రం, ఈ ప్రగతిపై రెండో వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలపై సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తీసుకుని మరీ అవసరమైన మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలో ప్రజాస్వామ్యమే లేకుండా పోయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏ వ్యవస్థను వదల్లేదని ఆరోపించారు. అసలు ప్రజాస్వామ్యమే లేకుండా చేస్తుంటే అన్ని పార్టీలు కలవక చేసేదేముందని ప్రశ్నించారు చంద్రబాబు. తానేదో కాంగ్రెస్ తో కలిసిపోతున్నట్లు మోదీ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన. అసలు డెమోక్రసీ ఉండే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారి పుణ్యమాని సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, కోర్ట్, లేకపోతే మీకు ఆర్బీఐ ఏం మిగిలిపెట్టాడు ఈయన? మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పెట్టాయి. దానివల్ల ఏ లాభం వచ్చింది నీకు? ఏ సీటు గెలిచాడు? ఏ సీటు గెలవాల? పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణకు నష్టం లేకపోయినా వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. తెలంగాణలో ఎగువన కాళేశ్వరం కడుతున్నారని, ఏపీ దిగువన పోలవరం కడుతున్నా అభ్యంతరం చెప్పడమేంటని ప్రశ్నించారు ఆయన. ఒడిషా వెళ్లిన కేసీఆర్ నవీన్ పట్నాయక్ తో పోలవరంపై మాట్లాడాల్సిన అవసరం లేదని, ఏ రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా ప్రాజెక్టు కడతామన్నారు చంద్రబాబు. తెలంగాణకు దీనివల్ల నష్టం లేదు, ఉండకూడదు కూడా. అక్కడ కాళేశ్వరం కట్టుకుంటున్నారు, ఇక్కడ పోలవరం కిందన కడుతున్నాం. దీనికి అడ్డం పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు మనం ఇంత ప్రాజెక్టు కట్టినప్పుడు ఒరిస్సా కూడా మనకు సహకరించడం, వాళ్ళ ప్రజలకు నష్టం వచ్చినప్పుడు వాళ్ళకు లిబరల్ గా కాంపెన్సేషన్ ఇప్పించడం. ప్రాజెక్టు రాకపోతే నీళ్లు రావు. కేసీఆర్ ఏపీలో కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలనుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇక్కడ అస్థిరమైన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాలు పోటీపడి ముందుకెళ్లాలి కానీ మరో రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని కోరుకోవడం పద్ధతి కాదన్నారు చంద్రబాబు. ఇప్పుడు ఇండియాలో మనం అంతా బాగా చేస్తున్నామని నరేంద్ర మోడీ గారికి కోపం. కేసీఆర్ ఆయన కూడా బాగా చేసి ముందుకు పోతే మనకేం బాధ లేదు, తప్పలేదు, బాగా చేయాలి కూడా. ఆడొక ఎకో సిస్టమ్ ఉంది, చేసుకోవచ్చు. కానీ అతనికి మన ఈ రాష్ట్రంలో ముందుకు పోకూడదు. అది కరెక్ట్ కాదు. అందుకనే అతనికి ఇక్కడ అస్థిరమైన ప్రభుత్వం ఉండాలి, కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలి. ఆయన నచ్చిన ప్రభుత్వం ఉంటే కంట్రోల్ చేసుకుంటూ కూర్చుంటాడు. ఈ ఆలోచన విధానమే కరెక్ట్ కాదు. శ్వేతపత్రాలతో పాటు కేంద్రం అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టాలని సీఎం భావిస్తున్నారు. జనవరి 1న ఈ కార్యక్రమం ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ప్రధాని పర్యటనకు ముందు ఈ కార్యక్రమం చేపట్టాలనేది చంద్రబాబు ఆలోచన. ఇక మూడో శ్వేతపత్రంతో విపక్షాలను ఎలా టార్గెట్ చేస్తారో చూడాలి.